ఫ్రెండ్స్ 2024 మేలో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మలయాళం మూవీ ఇప్పుడు మనోరమ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. రన్ టైం 2 hours 6 minutes అయితే ఉంది. ఇది హర్రర్ ఫ్యాన్సీ ఎలిమెంట్స్ తో నడిచే సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా. ఇప్పుడు తెలుగు ఆడియో లేదు కాబట్టి మలయాళం ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు, లేదా తెలుగు ఆడియో వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. మంచి విషయం ఏంటంటే ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. స్టోరీ స్పాయిలర్స్ ఏం లేకుండా చెప్పాలంటే అరిమినా ఫ్యామిలీకి చెందిన వాళ్ళంతా తమ పూర్వీకుల ఇంట్లో జరిగే కొన్ని సూపర్ న్యాచురల్ సంఘటనలు డీల్ చేయడానికి ఒక రిచువల్ కోసం ఆ ఇంటికి వస్తారు. అదే ఫ్యామిలీకి చెందిన సాయి తన భర్త నిమిష 8 ఏళ్ల పాప మిన్నాతో కలిసి బెంగళూరు నుండి వస్తారు. వాళ్ళంతా వచ్చాక ఆ ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి అతీంద్రియ సంఘటనలు జరగడం మొదలవుతాయి. ఆ సంఘటనలు ఏంటి, వాటి వెనక కారణం ఏంటి, ఆ ఫ్యామిలీ వాటిని ఎలా హ్యాండిల్ చేసింది, చివరికి ఏం జరిగింది అనేదే ఈ మూవీ కథ. మూవీ ఒక చిన్న స్కేరీ గ్లిమ్స్ తో ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. మోహన్ లాల్ వాయిస్ ఓవర్ తో హంటింగ్ టైటిల్ సాంగ్ క్యూరియాసిటీని పెంచుతుంది. కానీ ఆ తర్వాత దాదాపు 45 minutes వరకు క్యారెక్టర్ ఇంట్రోస్ తో స్టోరీ చాలా స్లోగా నడుస్తుంది. మిత్రన్ అనే క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుండి ఇంటర్వెల్ వరకు కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బెటర్ గా ఉంది. ఓవరాల్ గా మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది నాకైతే. రెగ్యులర్ హర్రర్ థ్రిల్లర్ లా చాలా విపరీతంగా భయపెట్టే సీన్లు లేవు, కానీ బాగా అనిపించే థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ ఇందులో లేవు. కానీ మూవీ అక్కడక్కడ ఈ మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ ఒక స్లో బర్న్ థ్రిల్లర్ లా మెల్లగా టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. డైరెక్టర్ మను రాధాకృష్ణన్ ఈ మూవీని హర్రర్ ఫిల్మ్ లా కాకుండా ఒక ఫ్యామిలీ డ్రామాలో పిల్లల సినిమాలో తీశారు. డైరెక్షన్ పర్లేదు, కానీ స్క్రీన్ ప్లే మాత్రం ఎగ్జైటింగ్ గా లేదు. మిత్రన్ కాంబినేషన్ లో వచ్చే పిల్లల సీన్స్ చాలా బాగున్నాయి. స్పిరిట్ ని తరిమేయడానికి చేసే రిచువల్ సీన్ ఎగ్జైటింగ్ అనిపించింది. గులికన్న రిలేటెడ్ సీన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ వావ్ అనిపించే రేంజ్ లో లేకపోయినా బానే ఉంది. లొకేషన్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మంచి సౌండ్ సిస్టమ్ తో చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి కిక్ ఇస్తుంది. ఎడిటింగ్ మాత్రం ఇంకా బెటర్ గా చేసి ఉండొచ్చు. హర్రర్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మీరు మాత్రం కంప్లీట్లీ డిసప్పాయింట్ అవుతారు. కానీ స్లో బర్న్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ పర్లేదు అనిపిస్తుంది. నా రేటింగ్ ఈ మూవీకి 2.2/5. సో ఈ రివ్యూ నచ్చిందా అయితే వీడియో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రివ్యూలో.